అవునా అన్నట్టు ఎల్లుండే వినాయక చవితి పండుగ. ఈ పాటికే గల్లీలల్లా గణేషుల విగ్రహాలు తెచ్చి తయారు పెట్టిరు కొంతమంది. ఇక ఇయ్యాల రేపట్ల అందరు కొనుకొస్తారు కావచ్చు. అయితే లక్షలు వేలు వందలు పెట్టి అందరు వినాయకుల విగ్రహాలు కొనుకొస్తుంటే నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక ఊరోలకు ఆ అక్కేరే లేకుండా స్వయంగా గణపతుల వారే దిగచ్చిర్రట. ఆకు కట్లెట్లనో మరి పోయి అరుచుకొని వద్దాం పారి. నిర్మల్ జిల్లా బైంసా మండలం కోతులుగా ఊరోళ్ళు వీళ్ళంతా. ఈ ఊరోళ్ళ కోసం స్వయంగా గణపతుల వారే గ్రామ శివార్లున్న గుట్ట మీద గీ బండరాయి కింద ప్రత్యక్షమైందట. ఊళ్ళుండే గీ పెద్ద మనిషి గుట్ట మీదకి గొర్రెల మేప పోయినప్పుడు మస్తు వాన పడుతుందట. అట్లట్లా నడుచుకుంటా గీ బండ దగ్గరికి రాగానే బండ కింద వినాయకుని విగ్రహంగా నచ్చిందట. చెట్లు పుట్టలు మొత్తం తడిచినా కూడా దేవుని విగ్రహం మాత్రం తడవలేదట. అంతేనా ఏ పెద్ద మనిషి? వర్షం పడడానికి గణేష్ దడతలేదు, మరి ఏంది మా గుర్ల కాపరికి ఇంకొక అతనికి ఫోన్ చేసినా మరి ఇక్కడ రా అని. అతను వచ్చిండు అన్న మరి కరెక్ట్ ఇది గణేష్ మనకి ఎట్లా కనిపించింది మరి దీనికి ఊరు పెద్ద మనుషులకు తెలియజేద్దాం అని ఎప్పుడు తెలియజేసినాము. ఇక అట్లట్లా ఊరంతా వాకింది ముచ్చట. ఇక వేరే విగ్రహం ఎందుకు పెట్టుడు, మన కోసం గణపయ్యే గుట్ట మీదకి వచ్చినట్టున్నాడు అని ఆయనతో ఊరోళ్ళంతా డిసైడ్ అయి డప్పు సప్పులతో ఎదుర్కొనేందుకు పోయి పంతులతోటి పూజలు చేపించి గుట్ట మీద ఉన్న గణపయ్యని పట్టుకొచ్చి ఊరి నడిమిట్లా నిలబెట్టిర్రు. ఇట్లా మరిగా గణపతిని నవరాత్రులు పూజలు చేసి నిమజ్జనం చేస్తారో గుడి గట్టి పర్మినెంట్ గానే కోల్చుకుంటారో గాని సరిగ్గా పండుగ పూటనే గిట్ల విగ్రహం కనబడుడైతే చిత్రం అనిపిస్తున్నదిలే.